ఏ రంగంలో అయినా ఓ గేమ్ చేంజర్ ఉంటుంది. అంటే అంతవరకు మోస పద్ధతిలో వెళ్ళేదాన్ని పక్కకు నెట్టి కొత్త దారిని చూపిస్తుంది. టాలీవుడ్కు పుష్ప అలాంటిదేనా? ఎందుకంటే రికార్డుల రారాజుగా మారిన పుష్పరాజ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ కొత్త మార్గాన్ని సెట్ చేశారా? మార్కెట్ను పెంచుకోవడానికి పుష్ప టీం అనుసరించిన స్ట్రాటజీ ఇప్పుడు రాబోయే సినిమాలకు బాగా ఉపయోగపడుతుందా? అలా అయితే పుష్పకు ముందు పుష్ప తరువాత అనేలా టాలీవుడ్ పరిస్థితి మారబోతుందా? నిజానికి ఈ ప్రశ్నలపై తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. పాన్ ఇండియా మూవీని తీయడం, నార్త్ మార్కెట్ను కొల్లగొట్టడం, కమర్షియల్గా హిట్ కొట్టి సక్సెస్ కావడం, ఇవన్నీ టాలీవుడ్కు బాహుబలి ఎప్పుడో నేర్పించింది. మరి ఇప్పుడు పుష్ప స్పెషల్ ఏంటి అనుకోవచ్చు, కానీ పుష్ప కూడా మార్కెట్ స్ట్రాటజీలో హిట్ కొట్టింది. అందుకే బడ్జెట్కు మించి బిజినెస్ చేయడంలో కానీ, కలెక్షన్స్ సునామీని రప్పించడంలో కానీ, పుష్ప 2 కోసం 3 ఏళ్ల పాటు ప్రేక్షకులతో వెయిట్ చేయించడంలో కానీ తిరిగిలేని స్ట్రాటజీని అమలు చేసింది. ఏదైనా పనిని స్వీట్తో స్టార్ట్ చేస్తే ఆ పనంతా దిగ్విజయంగా జరుగుతుంది అంటారు. సినిమాకు స్వీట్ అంటే పాటలే కదా. నిజానికి ఆ సినిమా గురించి ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్లోనూ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడానికి, పబ్లిసిటీ క్యాంపెయిన్ను రన్ చేయడానికి ఇవే పెద్ద అస్త్రాలు. పుష్ప 1 సాంగ్స్ హిట్ టాక్ సినిమాకు పెద్ద బూస్ట్ ఇచ్చిందని మర్చిపోకూడదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. దేవిశ్రీ ప్రసాద్కి ఏకంగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా జాతీయ అవార్డుని అందించాయి. చంద్రబోస్ మ్యాజిక్ నిజంగానే బాగా పనిచేసింది. ఊ అంటావా పాటను ఆడియన్స్ హమ్ చేయకుండా ఉండలేకపోయారు. శ్రీవల్లి సాంగ్కు యూట్యూబ్లో 165+ మిలియన్, సామి సామి పాటకు 224+ మిలియన్, ఊ అంటావా మామ పాటకు 190+ మిలియన్, ఏ బిడ్డా ఇది నా అడ్డా పాటకు 73+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ రికార్డులే చెప్తాయి అవి ఎంత హిట్ అయ్యాయో. దీంతో సినిమాకు మ్యూజిక్ ఎంత ప్రాణమో, ఆడియన్స్ను థియేటర్లకు ఎలా రప్పించాలో ఒక వే చూపించాయి. ఇక పుష్ప 2 చూస్తే పుష్పరాజ్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 150+ మిలియన్ వ్యూస్ను రాబట్టింది. సూసేకి పాటకు అన్ని భాషల్లో కలిపి 270+ మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక కిస్సిక్ పాట అయితే చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో ఫాస్ట్గా వ్యూస్ తెచ్చుకున్న సాంగ్ ఇదే. విడుదలైన ఒక్క రోజు కూడా కాకముందే 25+ మిలియన్ వ్యూస్ని రాబట్టింది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 70+ మిలియన్లకు పైగా వ్యూస్ని సాధించింది. ఫీలింగ్స్ సాంగ్ చూస్తే దాదాపు 27 మిలియన్ వ్యూస్ని రాబట్టింది. సో ఒక సాంగ్ను వివిధ భాషల్లో మార్కెట్ చేసుకోగలిగితే కోట్లాది మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది, ఎక్స్ట్రా మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఆ విధంగా టాలీవుడ్ పాటల క్రేజ్ను, మార్కెట్ను పుష్ప పెంచిందనే చెప్పాలి. శుక్రవారం అయిందంటే చాలు సినిమాలు థియేటర్లలో రిలీజ్కు క్యూ కడతాయి. అందులోనూ పండగలు, సెలవులు కనుక వస్తే సినిమాల నెంబర్ కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడే స్ట్రాటజీని అప్లై చేస్తే ఒకే ఒక్క సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించవచ్చు. నిజానికి ఇది సినిమా ఇండస్ట్రీకి వసూలును పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. పుష్ప సినిమా రిలీజ్ అయిన వారంలో వేరే ఏ సినిమా విడుదల లేదు. దీనికి కారణం కొన్నాళ్ళుగా పుష్ప మేనియా దేశమంతా ఉండేలా ఆ సినిమా టీం స్ట్రాటజీతో వెళ్ళింది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ స్థాయిలో హైప్ కూడా క్రియేట్ అయింది. పైగా తెలుగుతో పాటు దక్షిణాదిలో కన్నడ, మలయాళీ, బెంగాలీ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ను ముందే ప్లాన్ చేశారు. అందుకే ఇండియా వైడ్ మార్కెట్ని కొల్లగొట్టడానికి వీలైంది. ఇది విడుదలైన వారంలో ఏ పెద్ద సినిమా రిలీజులు లేకుండా జాగ్రత్త పడ్డారు. సో బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని పుష్ప ఒక్కడే వెళ్తాడు. పైగా 12,000కు పైగా స్క్రీన్స్లో ఈ బొమ్మని రిలీజ్ చేశారు. ఆ విధంగా ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్ సక్సెస్ రేట్ భారీగా పెంచింది. సో టాలీవుడ్లో రాబోయే సినిమాలకు ఈ ప్లాన్ అమలు చేస్తే కలెక్షన్ల సునామీకి ఏ మాత్రం ఢోకా ఉండదనే చెప్పాలి. సినిమా టికెట్ బుకింగ్స్లోనూ పుష్పరాజ్ రికార్డ్ కొట్టాడు. సేల్స్ ఓపెన్ చేశారో లేదో అత్యంత వేగంగా 1 మిలియన్ టికెట్స్ అమ్ముడైన సినిమాగా నిలిచింది. అటు హిందీలో కూడా టికెట్ సేల్స్ను స్టార్ట్ చేసిన 24 గంటల్లో ఏకంగా 1,00,000 టికెట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఇక ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయాలన్న కాన్సెప్ట్ కూడా సక్సెస్ అయింది. అందుకే ఏకంగా 80 దేశాల్లో 6 భాషల్లో 12,000కు పైగా థియేటర్లను బుక్ చేశారు. దీంతో ఎక్కడ చూసినా పుష్పనే కనిపిస్తుంది. ఎక్కువ స్క్రీన్ స్ట్రాటజీని అమలు చేస్తే తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువ స్క్రీన్స్ లాక్ చేయాలంటే ఆ టైంలో మరే పెద్ద సినిమాలు విడుదల లేకుండా చూసుకోవాలి.
సినిమాపై ప్రేక్షకుల్లో నమ్మకాన్ని సంపాదిస్తే ఆటోమేటిక్గా అన్ని వర్గాల నుంచి సహకారం అందుతుంది. ఇదంతా సినిమా సక్సెస్ రేంజ్ను చాలా పెంచుతుంది. పుష్పకి సంబంధించి రాజమౌళి ఓ మాట అన్నారు. పుష్ప 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీకి ఆయన ఓ మాట చెప్పారు. నార్త్లో ఫ్యాన్స్ నీకోసం ఎదురు చూస్తున్నారు, అక్కడ సినిమా ప్రమోషన్స్ బాగా చెయ్యు అన్నారు. కానీ అదే రాజమౌళి 3 ఏళ్ల తర్వాత వచ్చిన పుష్ప 2కు ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదని చెప్పారు. సో జక్కన్న లాంటి వారు అలా అన్నారంటే సినిమాకు ఇది ఏ స్థాయిలో బూస్ట్ ఇచ్చుంటుందో అర్థం చేసుకోవచ్చు. సో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచడంతో పాటు సినీ ఇండస్ట్రీలోనూ అదే హైప్ మెయింటైన్ చేయాలి. అలాగే మార్కెట్ స్ట్రాటజీని కూడా అంతే స్ట్రాంగ్గా అమలు చేయాలి. వీటన్నింటికన్నా ముందు స్టోరీలో దమ్ముండాలి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి కుర్చీలకు అతుక్కుపోయేలా చేయాలి. పుష్ప 1, పుష్ప 2 ఈ విషయంలో భారీగా సక్సెస్ అయ్యాయి. అందుకే విడుదలకు ముందే పుష్ప 2 సినిమా 1000 కోట్లకు పైగా బిజినెస్ చేయగలిగింది. సో ఆ విధంగా టాలీవుడ్ గేమ్ చేంజర్ పుష్ప.